रुकन असेंबली एम गोपीनाथ की निगरानी में कॉरपोरेटर विजय मुदिराज के हाथों वेंगलराव नगर डिवीजन के हुदूद में वाक़ आउटपोस्ट गली और वीडियो गली में 40 लाख की लागत से तामीर करदा सीसी रोड का इफ्तिताह अमल में आया। तकरीब में डीओ के अलावा दीगर मुकामी टीआरएस कायदीन मौजूद थे। इस मौके पर कॉरपोरेटर ने खिताब करते हुए जवाहर नगर में कमेटी हाल की मंजूरी देने पर रुकन असेंबली एम गोपीनाथ से इजहार तशक्कुर किया। జుబ్లీ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో రేమత్ నగర్ అవుట్పోస్ట్ గల్లీ ఒకటి రోడ్ ప్రారంభోత్సవం జరిగింది. రోడ్ ప్రారంభించడం జరిగింది. ఇది 40 lakhs బడ్జెట్తో ఈ రోడ్ ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, మా వెంగళరావు నగర్ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనివి, అంటే 40 సంవత్సరాల క్రితమైన సివరేజ్ పైప్ లైన్ ఇనాగరేషన్ కూడా ఇప్పుడే వారు చేసి వెళ్ళటం జరిగింది. అలాగే 40 years నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వెంగళరావు నగర్లో ఒక కమ్యూనిటీ హాల్ కావాల్సి ఉందని వాళ్ళు ఎన్నిసార్లు ఎంతమందికి ఫిర్యాదు పెట్టుకున్నా అది జరగలేదు. ఈ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలోనే ఈ కమ్యూనిటీ హాల్ ఒక శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది. అలాగే జవహర్ నగర్ కూడా బస్తీ వాసులకి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి, వాళ్ళు ఎవరైనా ఫంక్షన్లు చేసుకోవాలి అంటే వాళ్ళకి చాలా అఫోర్డ్ చేసుకోలేరు, బయటికి వెళ్ళి అఫోర్డ్ చేసుకోలేరు అనే ఉద్దేశంతో ఇక్కడ జవహర్ నగర్ బస్తీలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలాగే కేటీఆర్ గారి ఆధ్వర్యంలోనే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత 7 సంవత్సరాల నుంచే ఈ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగి చూసుకుంటే రేమత్ నగర్లో చేపలు పెట్టుకోవడానికి ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ కూడా చాలా కూలిపోయే అవస్థలో ఉండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడంతోనే ఆ బ్రిడ్జ్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ఎల్లప్పుడూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మన ఇంటి పార్టీ లాగా ప్రతి ఒక్క పేదవాడి ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కనిపెట్టడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. వారికి మరొకసారి మా డివిజన్ తరఫున, మా డివిజన్ ప్రజల తరఫున మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది सीसी रोड। नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।